జగన్ రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైఎస్ జగన్ కలిశారు. రాష్ట్రంలో దాడులపైన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జగన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మళ్ళీ రాజకీయంగా బలపడ్డ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి అందివచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి దాడులు కావచ్చు, వరుస సంఘటనలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించేందుకు ఆయన కట్టుబడి చేపడుతున్న రాజ్భవన్ కి చేరుకున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ అయినటువంటి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గవర్నర్ కు వివరిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి వీటిని అడ్డుకోవాలని చెప్పేసి ఆయన గవర్నర్ ని కోరేటటువంటి పరిస్థితి. వినుకొండ హత్య అలాగే పుంగనూరు ఎంపీ జితేన్ రెడ్డికి సంబంధించినటువంటి సంఘటన, దీంతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆయన సాక్ష్యాలను వీడియోలను గవర్నర్ కు అందజేస్తారని చెప్పేసి ఇప్పటికే వైసీపీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తానికైతే విధ్వంసాలను ఆపాలని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ కు ఆయన వివరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 45 రోజులుగా అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి 45 రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి విధ్వంసాలన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు ఆయన అందిస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కోసం కూడా గవర్నర్ ఆయన కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అంశాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఈ ముఖ్యంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకి వివరించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ 45 రోజుల్లో జరిగినటువంటి ఈ వరుస సంఘటనలు అవుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రశంసించాలి అని చెప్పేసి ఆయన కోరేటటువంటి పరిస్థితి. సో దేశ అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.